రిజర్వేషన్ సంగతి మాట్లాడుతూ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారా? ఎక్కడ రాశారు? రాజ్యాంగాన్ని అత్యధిక సార్లు సవరణ చేసేటువంటి పార్టీ భారతదేశంలో ఏమైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తా ఉన్నాను. ఒకవేళ భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ సవరణ చేస్తే ఈబీసీల కోసం ఆ రోజు అన్ని పార్టీలు ముందుకు వచ్చి సపోర్ట్ చేసేటువంటి సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మైనార్టీల కోసం మీరు చేసిన తప్పిదం వలన భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా నష్టపోయింది నా బీసీ సామాజిక వర్గం, నా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ వాళ్ళు 10% మైనార్టీ రిజర్వేషన్లు ఇచ్చి మళ్ళీ బీసీ సమాజానికి, ఎస్సీ ఎస్టీ సమాజానికి అన్యాయం చేస్తారన్న సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. వీళ్ళ ఎజెండా ఎప్పుడు కూడా మైనార్టీలో మోసే ఎజెండా పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు తప్ప భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అట్టడుగు బడుగు బలైన వర్గాల కోసం పనిచేసింది. అత్యధికంగా బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం కోసం అత్యధికంగా నిధులు ఖర్చు పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఓపెన్ డిబేట్ కి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రికి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కేవలం మైనార్టీల గురించి ఆలోచిస్తారు కదా, మేము అన్ని సామాజిక వర్గాల కోసం ఆలోచించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.